అంటాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది ఏందని. నేను అంటున్నా కేసీఆర్ తెలంగాణ రాకుండా చూస్తానికి ప్రయత్నం చేసిండు. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలిసిన అంశాలు నేను చెప్తున్నా. 100 సీట్లు 15 ఎంపీ సీట్లు వస్తే తెలంగాణ అదే వస్తుందని కరీంనగర్లో డిక్లేర్ చేసుకొని అటువైపుగా పోయినప్పుడు కదా జేఏసీ మొత్తం దాన్ని పూర్తి స్థాయిలో మార్చి ఏ విధంగా సాగరహారం పెట్టింది, ఏ విధంగా సంసద్ యాత్ర పెట్టింది, ఏ విధంగా సడక్ బంద్ పెట్టింది. ఏ ఒక్క ప్రోగ్రాంలో కేసీఆర్ ఉన్నాడా? చివరి సంవత్సరం మొత్తం రాజకీయాలు చేయడానికి ప్రయత్నం చేసి జగన్తోని కలిస్తే ఉప ముఖ్యమంత్రి అయితేనా, చంద్రబాబుతో చేస్తే ఉప ముఖ్యమంత్రి అయితే అని చెప్పి రాజకీయాల కోసం దిగజారుడు ప్రయత్నాలు చేసినప్పుడు కదా అదే సాగరహారంలో ఏ విధంగా జనాన్ని చూసి సోనియా గాంధీ గారు స్పందించి కేసీఆర్ మనతో పొత్తుకొని వస్తే జనమిట్లో వచ్చిందంటే ప్రజల్లో ఉద్యమం ఉందని చెప్పి తెలంగాణ కొరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి యూపీఏ పార్టీలన్నిటి పెట్టి చేసింది గుర్తులేదా? మళ్ళీ ఆ బిల్లు పెట్టే రోజు కూడా మనోడు లేడు, సట్కాయించాడు, దాంట్లోకి వెళ్ళి పీకిండు. మళ్ళీ నేను తెలంగాణ అంటాడు. తెలంగాణ ప్రజలు కొట్లాడి తెచ్చుకున్నారు 3 ఫేజ్లలో కూడా. ఈరోజు మేము ఉద్యమకారుల కమిటీలో మేము వాళ్ళని గుర్తిస్తుంటే మాకు దుఃఖం వస్తున్నది, ఒక్కొక్కల కొట్లాట చూసి, చావులు చూసి. ఇదే హరీష్ అంటోడు, ఆ కేసీఆర్ అంటోడు నీకు చెప్పుంటాడు ఏమని, నువ్వు కిరోసిన్ పోసుకో సెంటిమెంట్ రగులుతుంది, ఇంకొకడు ఎవడైనా ఎక్కడ కిరోసిన్ పోసుకుని చస్తాడని. నేనంటున్న కిరోసిన్ పోసుకున్న హరీష్ రావు ఏమో చావలేదు, 1200 మంది బిడ్డలేమో చచ్చిపోయింది. మీ కుటుంబంలో ఒక్కడు చావలేదు, మీరు తెలంగాణని ఎంజాయ్ చేసిండ్రు, తెలంగాణలో పవర్ ఎంజాయ్ చేసిండ్రు. తెలంగాణను దోచుకుంది సరిపోయింది కదా అని మళ్ళీ భారతదేశం మీద పడదామని పోయిండ్రు. ఇక నీకంటే ఎక్కువ ఆయన ఉండే మోడీ వరకు ఈడికొస్తే నా పరిస్థితి ఏమైందో అని చెప్పేసి నిన్ను కొట్టిండ్రు, గట్టిగా కొట్టిండ్రు. వాళ్ళు కూడా వాళ్ళతో కూడా పోటీపడి వాళ్ళను కూడా దూషించి ఇలా మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు చూడు, సామదాన దండోపాయాలన్నిటి ఉపయోగిస్తున్నాడు. దండం కాకున్నా సరే ఈరోజు దానంతోనే ముఖ్యమంత్రి పనులు చేయించుకొస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అయితే ఈ పనులు చేయించుకరా అని చెప్తే తెలంగాణ సమాజం అంతా ప్రశ్నించింది. అలా కిషన్ రెడ్డిని పోయి కలిసి కూర్చొని మాట్లాడు. తెలంగాణ కోసం ప్రభుత్వంతో కలిసి వస్తే కాదనేది ఎవడు రా దరిద్రులారా. మిమ్మల్ని అఖిలపక్ష మీటింగ్ పెడితే ఒక్కడు రాడు.